జగన్ కి ప్రాణాపాయం ఉంది. హ్మ్. ఎందుకంటే అతను యాక్చువల్‌గా జెడ్+ కేటగిరీ భద్రత జగన్‌కుంది. ఒక మాజీ సీఎం. ఓకే సార్. సో, యాక్చువల్‌గా జగన్ భద్రత గురించి ఆందోళన అనేది ఇప్పటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్‌కి సరైన భద్రత కల్పించడంలో ఫెయిల్యూర్ అయిందని, ఈవెన్ జామర్ తీసేశారు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదు, హ్మ్. పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా జగన్ కోర్టుకి కూడా వెళ్ళాడు. కోర్టులో కూడా ఈ గవర్నమెంట్ ఒప్పుకునింది కూడా బుల్లెట్ ప్రూఫ్ రిపేర్కి వచ్చింది అవన్నీ చెప్పింది. హ్మ్. దాని తర్వాత మేము కొత్తది ఇస్తున్నాం, రిపేర్ చేసి ఇస్తామని చెప్పింది. ఓకే సార్. అప్పుడు జగన్ కూడా అన్నాడు, ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోతే నేను సొంత ఖర్చులతో అన్నా పెట్టుకుంటాను, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని జగన్ చెప్పాడు. బట్ అదైతే ప్రొవైడ్ చేశారు. అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్కి మీరు వెళ్ళేటప్పుడు ముందు చెప్తే మేము జామర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం అయింది. అప్పుడు కూడా కొట్లాడారు. దాని తర్వాత నిన్న గుంటూరు మిర్చి రైతుల సమస్యలకు సంబంధించి గుంటూరు మిర్చి రైతులను కలవడానికి జగన్ ప్లాన్ చేసుకున్నప్పుడు పర్మిషన్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీకు పర్మిషన్ హ్మ్. లేదని చెప్పారు. కానీ ముందుగానే ఆ, జగన్ జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి ఇటు గుంటూరు ఎస్పీకి, తర్వాత విజయవాడ సిపికి, తర్వాత కలెక్టర్కు, ఇంటెలిజెన్స్ ఐజీకి, సెక్యూరిటీ ఓకే ఐజీకి, సార్. హ్మ్. వీళ్ళందరికీ కూడా ముందుగా చెప్పినప్పటికి కూడా హ్మ్. ఒక్క పోలీసును కూడా అక్కడ ఇవ్వలేదు. రో పార్టీ ఇవ్వాలి, పోలీసులు ఇవ్వాలి. ఎందుకంటే క్రౌడ్స్ విపరీతంగా వస్తున్నాయి. అంతకుముందు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్స్ వచ్చారు. హ్మ్. సో ఈ ఒక్క పోలీసులు కూడా లేడు. చివరికి నాయకులు కార్యకర్తలే రో పార్టీగా ఉండాల్సిన హ్మ్. పరిస్థితి ఏర్పడింది. సో ఇదంతా కూడా ప్లాన్డ్గా లోకేషే చేస్తున్నాడు. లోకేష్ పోలీసుల్ని భద్రత అవసరం లేదని మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్టుగా కొంతమంది పోలీసు అధికారులే వీళ్ళకి చెప్పారు. హ్మ్. సో ఇదంతా లోకేషే ఒక పన్నాగం పన్ని ఇతనికి సెక్యూరిటీ లేకుండా చేయాలి జనంలో ఉన్నప్పుడు అనేది చేస్తున్నాడు అన్న విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా కలుస్తున్నారు. ఇది ఇది ఒక అంశం. దీని ఓకే గురించి సార్. మళ్ళీ నేను మాట్లాడతా. ఓకే సార్. అయితే దీంట్లో ఇంకొన్ని విషయాలు ఏంటంటే, నల్లపాడ పోలీస్ స్టేషన్లో జగన్ మీద కేసు కూడా పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ని జగన్ బ్రేక్ చేసి వెళ్ళాడని జగన్ మీద, తర్వాత కొడాలి నాని, ఆ, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వైసీపీ నాయకుల మీద అంతా కూడా కేసులు పెట్టారు. హ్మ్. సో వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అసలు మేము ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అసలు దాంట్లో పోటీ ఏమి లేదు, దాన్ని ఎన్నికల కోడ్ ఎలా ఉంటుంది, రెండోది నేను మైక్ వాడట్లేదు, పైగా హ్మ్. మేము వెళ్తున్నప్పుడు మీరే అనౌన్స్మెంట్ల పేరుతో మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులే, కాబట్టి అసలు ఏమీ లేకుండా ఎన్నికల కోడ్ ఎందుకు వర్తిస్తుంది, మరి హ్మ్. అట్లా అనుకున్నప్పుడు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇదే ఎన్నికల కోడ్ ఎందుకు లేదు, రైతుల సమస్యలు వచ్చేసరికి ఎన్నికల కోడ్ ఉంటున్నది అనేది జగన్ విమర్శిస్తున్నాడు. హ్మ్. పైగా రైతులకు సంబంధించి గతంలో మిర్చి క్వింటాలు 27,000 ఉంటాయి లాస్ట్ ఇయర్ 10,000 కూడా లేదు. చంద్రబాబు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇటు మిర్చి రైతులే కాకుండా పత్తి, మినుము, కందులు, టమాటా వీళ్ళందరికీ కూడా మద్దతు ధర అనేది పట్ చంద్రబాబు హ్మ్. కల్పించట్లేదు. ఒక పక్క భరోసా, రైతు భరోసా 20,000 ఇస్తానన్నాడు. 9 నెలలు అవుతుంటే ఇప్పటివరకు దాన్ని మాటే చెప్పట్లేదు. ఏదైనా అంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నాడు. హ్మ్. మరి మేమెలా ఇచ్చాము అప్పుడు? మేము ఇవ్వగలిగాం కదా, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాశాడు. ఎంఐఎస్ అంటారు, అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని సెంట్రల్ స్కీమ్ ఉంది. సో మార్కెట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. దీన్నే పిఎం ఆశా స్కీమ్ అంటారు. హుహు. ఆ స్కీమ్లో భాగం అనమాట ఎంఐఎస్. దీని కింద మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు లెటర్ రాశాడు. హ్మ్. సో ఈ నేపథ్యంలో ఏమైతుందంటే, ఒక్కసారిగా అక్కడ జగన్ జనంలోకి వచ్చి రైతుల తరపున లేకపోతే ప్రజల్లోకి వెళితే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి జగన్ని నానా రకాల ఇబ్బందులు పెట్టాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. హ్మ్. మరి జగన్ గతంలో భద్రతకు సంబంధించి జగన్ ఏమన్నా ఇంతకంటే గొప్పగా చేశాడంటే ఏమీ లేదు. జగన్ కూడా గతంలో చంద్రబాబు భద్రతకు సంబంధించి ఇట్లాగే చేశాడు. తర్వాత పులివెందల్లో తన ప్రత్యర్థిగా ఉంటున్న బీటెక్ రవి ఇద్దరు ఉంటే ఇద్దరిని తీసేశారు. అసలు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.